సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జెక్సియాన్ ప్రో నుంచి విత్‌డ్రావల్ ఎలాగ తీసుకోవచ్చు, ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో ముందుగా మనం ఏం చేయాలంటే గూగుల్‌లోకి వెళ్లి మీరు జెక్సియాన్ ప్రో అని టైప్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో అదే మన జెక్సియాన్ ప్రో అన్నమాట. సో ఈ జెక్సియాన్ ప్రోని మీరు గనక క్లిక్ చేసినట్లయితే మనము మనల్ని జెక్సియాన్ ప్రో పోర్టల్‌కి తీసుకెళ్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే యాక్సెస్ ద ఎకోసిస్టమ్ అని కనిపిస్తుంది. సో ఈ యాక్సెస్ ద ఎకోసిస్టమ్ బటన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైమ్ జెక్సియాన్ ప్రో అంటే జోర్నెక్స్ ద్వారా జెక్సియాన్ ప్రో రిజిస్టర్ అయినప్పుడు ఏ మెయిల్ ఐడి, ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేశారో వాటి ద్వారా మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను నా డీటెయిల్స్‌తో లాగిన్ అవుతాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం ఇచ్చేసాము. ఇప్పుడు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే మనల్ని సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అప్పుడు మనము సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేయాలి. కంటిన్యూ. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్‌గా మన అకౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే గనక వాలెట్ ఎక్స్‌లో మనకి 45 ఎక్స్‌యూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని లైవ్‌లో విత్‌డ్రా చేసి నేను మీకు చూపిస్తాను. సో ముందుగా మనం వాలెట్ ఎక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే అవైలబుల్ బ్యాలెన్స్‌లో 45.33 ఎక్స్‌యూ అని ఉంది. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి ట్రాన్స్‌ఫర్ అండ్ స్వాప్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ట్రాన్స్‌ఫర్ దేనికి అంటే ఈ వాలెట్ ఎక్స్ నుంచి మన డౌన్‌లైన్‌లో ఎవరికైనా యాక్టివేషన్స్ కోసం కూడా మనము ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా మనము విత్‌డ్రాల్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము విత్‌డ్రాల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ స్వాప్ బటన్‌ని క్లిక్ చేయాలి. సో, స్వాప్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో, ఎంత అమౌంట్ మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు నేను 45 అని ఎంటర్ చేశాను. ఎందుకంటే మన మ్యాక్స్ ఉంది ఇక్కడ ఎంత అంటే మ్యాక్స్ అమౌంట్ 45 ఎక్స్‌యూ ఉంది కాబట్టి నేను 45 ఎంటర్ చేశాను. సో, స్వాప్ టైప్ వచ్చేసి నేను టైబిక్స్‌పే అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక టైబిక్స్‌పే అకౌంట్‌కి మనము డైరెక్ట్‌గా అడ్రెస్సే పెట్టాల్సిన అవసరం లేదు. మన టైబిక్స్‌పే వాలెట్ యొక్క మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసినా సరిపోతుంది. దాని ద్వారా మనము ఆహ్, ఈ మన టైబిక్స్‌పే వాలెట్‌కి మనం విత్‌డ్రాల్ అనేది పెట్టుకోవచ్చనమాట. సో, నేనిక్కడ మెయిల్ ఐడీ గూడా నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ కాయిన్‌ని చూజ్ చేసుకుంటారు అని అడుగుతుంది. లైక్ మీరు యూఎస్‌డిటీ BEP20 కావాలా? లేకపోతే యూఎస్‌డిసి అంటే యూఎస్‌డి కాయిన్ BEP20 కావాలా అని చెప్పి. సో, నేను యూఎస్‌డిటీ కావాలి అని చెప్పి నేను టెథర్ యూఎస్‌డిటీ BEP20ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను విత్‌డ్రా బటన్ మీద క్లిక్ చేయగానే నా టైబిక్స్‌పే అకౌంట్ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుందన్నమాట. అది నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాం. ఇప్పుడు నేను విత్‌డ్రా బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. యెస్. ఇప్పుడు మన టైబిక్స్‌పే ఈమెయిల్ ఇక్కడుంది. దాని యొక్క అడ్రెస్ ఇక్కడుంది. సో, ట్రాన్స్‌ఫర్డ్ అమౌంట్ ఎంతంటే 44.9 యూఎస్‌డిటీ అనేది మనకు రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. యెస్. ఇప్పుడు మన మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. టైబిక్స్‌పే వాలెట్ యొక్క మెయిల్ ఐడీకి. సో, ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు నాకు మెయిల్ ఐడీకి ఓటీపీ వచ్చింది. సో, ఇది నేనిక్కడ టైప్ చేస్తున్నాను. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే యువర్ విత్‌డ్రా రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పి వచ్చేసిందనమాట. సో, మనము ఈ విధంగా విత్‌డ్రాల్ అనేది జెక్సియాన్ ప్రో నుంచి మనం తీసుకోవచ్చనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్! ఈ విధంగా మనం జెక్సియాన్ ప్రో నుంచి విత్‌డ్రాల్స్ అనేవి తీసుకోవచ్చు. సో, మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. హావ్ ఎ గుడ్ డే.